కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేస్తున్న విషయంలో మహిళా గ్రూప్ మహిళలందరికీ చీరలు అందించిన పెద్ద వివాదంగా మారింది. మహిళా గ్రూపులు మహిళలు ఓటేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందా అని గ్రూపులలో లేని మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం బచ్చిరాజుపల్లి గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీ విషయంలో మహిళలకు గొడవలకు దిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అందరూ మహిళలకు చీరలు అందించేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా గ్రూపుల్లో ఉన్నవారికి మాత్రమే చీరలు అందించడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని వారు ప్రశ్నించారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి మహిళా గ్రూపులో లేని మహిళలకు కూడా చీరలు అందించేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళకు గ్రూపులు వేసిర్రా మేము వేయలేము ఓట్లు సీరలాలకి ఇస్తారు మాకు ఇస్తలేరు ఎందుకు? కేసీఆర్ ఉన్నప్పుడు అందరికి ఇచ్చిండు. మీదేం గెలుపు నాకు తెలియదు కానీ మీరు చేతి గుర్తులు మరి మాకు ఇయ్యారా? మేము వేయలేదు ఓటు, మరి వాళ్ళెత్తనే గెలిచిర్రా చెప్పు. మేము ముసలి వేయండి మీరు గెలిచిర్రా? గ్రూప్లో ఎత్తనే గెలిచిర్రా చెప్పు. ఎందుకు అయ్యారు? మాకెందుకు ఇయ్యారు చీరలు చెప్పు? ఇయ్యాలి, అది పద్ధతి కాదు. అన్ని బదలాంచినావు, అంతటా గడ్డపడి అన్ని బదలాంచినావు. 4000 పింఛని, తులం బంగారము, ₹1,00,000 వరకల్లా రెచ్చిపోయి వేసిరని మాట్లాడిరా. ఇప్పుడు చీరలు ఇవ్వకపోతే నీ సంగతి వేరే ఉంటుంది. మేము అస్సలు ఎడసగట్టము. పింఛన్ ఇచ్చిండు, పొద్దున్న పని చేసిండు, మా చేను ఎండిపో బతికిపించిండు. ఇవాళ బట్టగాలు ఆకులు కట్టుకొని కడవలు వస్తారు, గురుపులోనే గుద్దవట్లు కట్టుకొని వస్తారా? మేము నాటకం మాటలేక మాకెందుకు? మేము వాళ్ళ మేము ఓటేయమా? మేము అందరం కాపాడితే నువ్వు గెలుస్తావు, లేకపోతే కరెక్ట్ కాదది. నువ్వు చేసే పద్ధతి కరెక్ట్ కాదు బిడ్డ. అది ఆలోచన చేసుకొని పని చేయాలి. ఎందుకు ఇయ్యవు? అది అలాగుంటది కథ. నాకు పిచ్చుడు మీ పిచ్చుడు ఏది అవసరం. మేము కోపడి చాలా గెలుస్తాం. నీ ఎత్తున దిక్కు ఇది కరెక్ట్ కాదు. ఎవడు మెచ్చాడు చెప్తున్నా. గ్రూప్లో లేని వాళ్ళకి అందరు చీరలు వాళ్ళకి కరెక్ట్ గా ఇయ్యాలి. లీస్ట్ చూసుకుంటా, బియ్యం కార్డు చూసుకుంటా. అది కరెక్ట్ గా ఆలోచన చేసుకో, అర్థం చేసుకొని పని చేయి. నువ్వు ఇంటికి వచ్చినాడు ఏమంటారు? మేము ఓటేయమా? మాకు ఎందుకు ఇవ్వ చీర అంటారు. ఆలోచన చేసుకొని అందరూ పంపు బిడ్డ. ప్రజలు ఆ బట్టలు ఒకరికి ఇచ్చి ఒకరికి పక్షవాదం పెట్టద్దు. 20 అవుతాయి. ఈ కారం పని అది.